కళ్యాణ్ సనాతన ధర్మం గురించి మాట్లాడితే కొంతమంది కామ్రేడ్స్ వెంటనే విమర్శలు చేయటం మనం తరచూ చూస్తూనే ఉంటాం. అయితే పవన్ కళ్యాణ్కి ఒక ప్రత్యేకత ఉంది. తన మనసులో ఉన్న విషయాన్ని చెప్పాల్సి వస్తే ఎప్పుడూ వెనక్కి తగ్గరు. జనాలలో చర్చ కావాల్సిన విషయాలని ధైర్యంగా ముందుకు తీసుకెళ్తారు. ఇది గత ఎన్నో సందర్భాలలో ఆయన నిరూపించారు కూడా. ఇక గత ఏడాది తిరుపతిలో జరిగిన భారీ సభలో పవన్ తొలిసారిగా సనాతన ధర్మ పరిరక్షణ గురించి స్పష్టమైన డిక్లరేషన్ ఇచ్చారు. దేశంలో సనాతన ధర్మం అజరామరంగా ఉండాలంటే దానికి ప్రత్యేకంగా ఒక ధర్మ పరిరక్షణ బోర్డు అవసరమని ఆయన అప్పుడే స్పష్టంగా చెప్పారు. ఆ మాటలని ఇటీవల కూడా మరొకసారి పునరుద్ఘాటించారు. ఇప్పుడు తాజాగా అదే డిమాండ్ ని మరింత బలంగా మరోసారి ట్విట్టర్ ద్వారా ముందుకు తెచ్చారు. దేశంలోని అన్ని ఆలయాల నిర్వహణలో నిజమైన సనాతన ఆచారాలు సంప్రదాయాలు పునరుద్ధరించాలంటే సనాతన ధర్మం రక్షా బోర్డు తప్పనిసరిగా ఏర్పాటవ్వాలని పవన్ కళ్యాణ్ కోరుకుంటున్నారు. ఇక్కడ ముఖ్యంగా ఆయన చెప్పిన మాట ఏంటంటే ఈ దేశంలో హిందువులని చాలా సార్లు తక్కువగా చులకనగా చూస్తున్నారని, అందులో ఆవేదన అసహనం రెండు స్పష్టంగా కనిపిస్తాయి. తమిళనాడులోని తిరుప్పరన్ కుండ్రం ఘటనని ఆయన ఉదాహరణగా చెప్పారు. అక్కడ కార్తీక దీపం వెలిగించడానికి కోర్టు అనుమతి ఉన్నప్పటికీ అధికారులు అడ్డంకులు పెట్టారని పవన్ బాధ వ్యక్తం చేశారు. కోర్టులో గెలిచిన మన ఆచారాన్ని మాత్రం కోల్పోయామని ఆయన చేసిన ఆ వ్యాఖ్య అంతరంగంలోని బాధని బయటపెడుతోంది. ఇక హిందువులు ఈ దేశంలో పెద్ద సంఖ్యలో ఉన్నా కూడా తమ మత ఆచారాలు పాటించడానికి కూడా న్యాయ పోరాటాలు చేయాల్సి వస్తోందని ఆయన బాధాకరమని స్పష్టం చేశారు. ఇక హిందువులు ఒక్కో కులం ఒక్కో ప్రాంతం పేరుతో విడిపోయిపోతే దాని తీవ్ర నష్టం సనాతన ధర్మానికి జరుగుతుందని హెచ్చరించారు. ఇక ఆలయాల వ్యవహారాలని రాజకీయాలు అధికారులు కాదు భక్తులే పర్యవేక్షించేలాగా చట్టాలు ఉండాలి. అందుకోసమే ఈ రక్షా బోర్డు అత్యంత అవసరమని ఆయన మళ్లీ రుజువు చేశారు. ఇక పవన్ కళ్యాణ్ కోరిన మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ దేశంలో హిందువులు తమ మీద జరుగుతున్న అన్యాయాలను గమనించి వాటి మీద గలం విప్పాలి. ఎప్పుడైతే ఏ మతం వారైనా తమ ఆచారాలని నిరభ్యంతరంగా చేసుకోవాలి. అయితే హిందువుల విషయంలో మాత్రం ఆ స్వేచ్ఛ తగ్గిపోతూ వస్తోందని పవన్ కళ్యాణ్ చర్చించారు. ఇక కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కామాఖ్య నుంచి ద్వారక వరకు ప్రతి హిందువు తన మీద జరుగుతున్న అన్యాయం మీద మేల్కొని రోజు రావాలి. అలాంటి రోజు త్వరలోనే వస్తుందని దాని మీద తమ నమ్మకాన్ని పవన్ ట్వీట్ చివర్లో వ్యక్తం చేశారు.